ఈరోజు ఉదయం మీకు శుభప్రదంగా మొదలవుతుంది. ఒక మంచి శుభవార్తతో మీ ఉదయాన్ని మొదలుపెడతారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాలి. వ్యాపార పరంగా రిస్క్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు. మీ బంధువులతో ఉన్న గొడవలు ఈరోజు సద్దుమణుగుతాయి. ప్రకృతిలో సమయం గడపడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. పిల్లల ఆరోగ్య పరంగా కొంచెం ఆందోళన చెందుతారు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారాన్నిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మహిళలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనయోగం కనిపిస్తుంది. ఈరోజు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. మీ భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. మీ పిల్లల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది. కానీ వృధా ఖర్చులు ఎక్కువ చేయకండి. మీరు ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువ సమయం గడుపుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని కీలక విషయాల్లో మీ భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. మీరు వాయిదా వేస్తూ వస్తున్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోండి. కొత్త ఇల్లు, భూమి కొనాలి అనుకుంటే ఈరోజు అనుకూలంగా ఉంది. మీ ప్రేమ జీవితంలో కొన్ని వివాదాలు రావచ్చు. ఈరోజు మీరు ప్రతి పనిలో సహనంతో వ్యవహరించాలి. మహిళలు అత్తమామలతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈ రాశివారు ఈరోజు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో మీ జీవిత భాగస్వామి నుంచి సలహా తీసుకోవడం మంచిది. మీ కుటుంబ విషయాలలో ఇతరులు జోక్యం చేసుకోకుండా చూసుకోవాలి. ఈరోజు సాయంత్రం మీరు పిల్లలతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగులకు ఈరోజు జీతం పెరగడం వంటివి జరుగుతాయి. మీ పూర్వీకుల ఆస్తిని తిరిగి పొందే అవకాశాలున్నాయి. మరోవైపు మీ స్నేహితులతో వాదనల కారణంగా మీ మనసులో కొంత ఆందోళన ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని మంచి పనులు చేస్తారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుకోని అతిథి రావడం వల్ల ఖర్చుల కొంచెం పెరుగుతాయి. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మహిళలకు వారి తల్లితో కొంత వాగ్వాదం ఉంటుంది. వ్యాపారులకు చాలా కలిసి వస్తుంది. ఆర్థిక పరమైన విషయాల్లో పెద్దవాళ్ల నుంచి సలహా తీసుకోవాలి. స్నేహితుల మధ్య ఏదైనా గొడవ జరిగితే అది ఈరోజుతో ముగుస్తుంది. మీ పిల్లలతో మంచి సమయం గడుపుతారు. ట్రాఫిక్లో వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో మీపై అధికారుల కారణంగా కొంత ఆందోళనను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా మీ స్నేహితుల్లో ఒకరి నుంచి సహాయం తీసుకోవచ్చు. ఎలాంటి విషయంలో ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మీరు కొంత ఆందోళన చెందుతారు. మీరు చేపట్టిన పనులలో అడ్డంకులు వచ్చినా నిరాశ చెందకండి. మీ భాగస్వామి మాటకు విలువ ఇవ్వడం మంచిది. ఈ రోజంతా మీరు ఆధ్యాత్మిక ఆలోచనలతో గడుపుతారు. మీ వ్యాపారం ఈరోజు బాగా నడుస్తుంది. ప్రకృతిలో కొంత సమయం గడపడం మంచిది. ఉద్యోగంలో పైకి ఎదుగుతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒక అనుకోని అతిథి రాక కారణంగా ఈరోజు మీకు చాలా ఆనందకరంగా ఉంటుంది. ఒక కొత్త ప్రాపర్టీ కొనడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. మీరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు ఆహ్లాదకరంగా గడిచిపోతుంది. పెట్టుబడుల నుండి మంచి లాభాలు రాబోతున్నాయి. ఉద్యోగంలో మీకు అప్పజెప్పిన పనిని వాయిదా వేస్తారు. పిల్లల చదువు పట్ల ఆందోళన చెందుతారు. ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు సమాజంలో మంచి పనులు చేస్తారు. దీనివల్ల సొసైటీలో గుర్తింపు, మర్యాద ఉంటాయి. దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించవచ్చు. మహిళలు కొత్త వ్యాపారాలు మొదలు పెడితే విజయవంతం కావు. వ్యాపారంలో కొత్త వెంచర్సు ప్లాన్ చేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెట్టడానికి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది అనుకూలమైన సమయం. మీ కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శన చేస్తారు. ప్రాపర్టీ డీల్స్ ఈరోజు ఫైనలైజ్ చేయకపోవడమే మంచిది. మీ భాగస్వామితో మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంది. ఈ సాయంత్రం మీ ప్రేయసితో మంచి సమయం గడుపుతారు. ప్రతి పనిని పూర్తి ఏకాగ్రతతో చేయండి. మీ ఆరోగ్యం కోసం వ్యాయామం చేయండి. కొత్త బట్టలు,
కొత్త సామాన్లు కొనే అవకాశం ఉంది. కానీ అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీరు మీ స్నేహితులతో ఉన్న గొడవలు పరిష్కరించుకుంటారు. కోర్టు విషయాలలో మీకు విజయం లభిస్తుంది. మీకున్న పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. సమాజంలో మీరు చేసే మంచి పనుల వల్ల గౌరవం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడంతో కొంత ఆందోళన చెందుతారు. విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు రానున్నాయి. మీ స్నేహితుల మద్దతు లభిస్తుంది. విదేశాల్లో ఉంటున్న కుటుంబ సభ్యుల నుంచి ఒక శుభవార్త వింటారు. మీ ప్రేమ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.